ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఇస్ అనిత. మన ఆలోచనలో క్లారిటీ ఉన్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఎప్పుడైతే ఆ ఆలోచనల్ని మనం కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయగలము, అంటే ఫియర్లెస్గా ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి అనమాట. అంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. మనకి ఎలా అయితే డ్రెస్సెస్, యాక్సెసరీస్ ఎలా ఉంటాయో, మనకు కనిపించని వన్ ఆఫ్ ది యాక్సెసరీస్, అంటే అది కూడా ఒక ఆభరణం, పెట్టని ఆభరణం, కనపడిన ఆభరణం ఏంటంటే కాన్ఫిడెన్స్. అది ఉన్నప్పుడు మనం చాలా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. అలాగే బై బర్తే మనకి ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరిలో. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు పాకుతూ ఉంటారు, అప్పుడప్పుడు నుంచుంటారు, వాళ్ళంతా వాళ్ళు ట్రై చేస్తారు, మనం సపోర్ట్ ఇస్తాము. అలాగే పడతామని తెలిసినా కానీ కాన్ఫిడెంట్తో వాళ్ళు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటారు అనమాట. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అనమాట, ఆత్మవిశ్వాసం. అంటే భయం లేకుండా, నెగిటివిటీ లేకుండా మనం ఎప్పుడైతే మనలో ఒక నమ్మకం అనేది ఉంటుంది, మన మీద మనకు నమ్మకం ఉంటుంది, అదే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కానీ మనం ఈజీగా ఫేస్ చేసి ముందుకెళ్తుంటాం అనమాట. ఈ క్రమంలో ఎంతోమంది మన కాన్ఫిడెన్స్ని లెవెల్ తగ్గించడానికి ట్రై చేస్తుంటారు. వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, కొంచెం చులకనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం ఏం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనలో కాన్ఫిడెన్స్ ఉంటుందో, మన ముందు ఎవరున్నా కానీ వాళ్ళకి మనకంటే తక్కువ తెలుసు అని అనుకున్నాం అనుకోండి, మనకి ఏ ఫియరు ఉండదు. స్టేజ్ ఫియర్ లాంటివన్నీ కూడా మన కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే వస్తుంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక డిఫెక్ట్, ప్రతి ఒక్కరు సీఎం అయినా పిఎం అని ఎవరైనా సరే ప్రతి ఒక్కరిలో డిఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ ఉంటే ఈ ఏవైతే డిఫెక్ట్స్ ఉండో అవి ఏమీ కనిపించవు అనమాట. బై మిస్టేక్ అందరూ మిస్టేక్స్ మాట్లాడుతూనే ఉంటారు. పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, అందరూ మిస్టేక్స్ మాట్లాడుతూనే ఉంటారు. సో అది గుర్తుపెట్టుకొని మనం ఏదైనా మాట్లాడితే తప్పేమో అని అనుకోక్కర్లేదు. అందరం ఫస్ట్ మానవులం, అది మానవ సహజం. మనం రోబోస్ కాదు కదా, కరెక్ట్గా టైప్ చేసినందుకు కరెక్ట్గా రీడ్ చేయడానికి. సో బై మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది. అవి ఏమీ పట్టించుకోకుండా ఫియర్లెస్గా మనం చేయాలనుకున్న పని మనం చేసుకుంటూ ముందుకెళ్తుంటాం. ఈ స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద కమాండ్ కూడా ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో భయపడుతుంటారు. ఏమైనా రాంగ్ మాట్లాడతానేమో, నేను చెప్పేది రాంగ్ ఏమని. ఏమీ ఉండదు, రాంగ్ అయినా ఏమి నష్టం ఏమి ఉండదు, ప్రాబ్లం కూడా ఏమీ రాదు. ఫస్ట్ మనకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా మన లోపల ఉంటుందన్నమాట. మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటాం ఆ కాన్ఫిడెన్స్ని. ఎప్పుడు ఆ టాపిక్ మీద కానీ, ఆ కాన్సెప్ట్ మీద కానీ మనకు కమాండ్ ఉన్నప్పుడు అది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈజ్ అవర్ కాన్ఫిడెంట్. అలాగే నిన్న ఒక గర్ల్ వెళ్తూ, ఓల్డ్ స్టూడెంట్, ఎలా చదువుతున్నా అంటే, మ్యామ్ అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయి కానీ సోషల్ కొంచెం అర్థం కావట్లేదు అసలు అంది. తనకి బాగా ఇంగ్లీష్ రీడింగ్ వచ్చు, ఓన్గా ఎక్స్ప్రెస్ చేయగలదాన్ని, ఆన్సర్స్ అన్ని నీట్గా చెప్తుంది. సో ఎందుకు అర్థం కాలేదని అంటే, ఏమో నాకు క్లాస్లో చెప్పేది అర్థం కావట్లేదు అసలు సోషల్ ఉంది. ఏం లేదు, జస్ట్ స్టోరీలా రీడ్ చేసుకుంటా వెళ్ళు, ఓన్గా సెంటెన్స్ ఫార్మేషన్లో ప్రజెంట్ చేయి, అంతమించి ఏం లేదు సోషల్లో. నాకు ఆల్రెడీ యునో వర్డ్స్, వొకాబులరీ అంతా తెలుసు, మీనింగ్స్ తెలుసు, వెరీ సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది. 6th క్లాస్ సోషల్ స్టడీస్. ఒక నావెల్లా రీడ్ చేసుకుంటా వెళ్ళి, ఒక స్టోరీ లాగా అంటే, ఒక మ్యామ్ అంటూ హ్యాపీగా వెళ్ళింది. స్మాల్ సజెషన్, అడ్వైస్ లాగా మనం ఇచ్చాము, వాళ్ళు అవసరమైతే ఫాలో అవుతారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట. అమ్మో ఇది భయం భూతంలాగా అనిపిస్తుంది. బిగ్ లెసన్స్ ఉంటాయి అనమాట, సోషల్ స్టడీస్, సైన్స్. ఆ లెసన్ చూడంగానే వాళ్ళకి ఫస్ట్ భయం వేస్తుంది. చాలా సింపుల్ ప్రజెంటెన్స్లోనే ఉంటుంది, అదేమి కష్టమేం కాదు. అలా కాన్ఫిడెంట్గా వాళ్ళు రీడ్ చేసుకొని నేను ప్రజెంట్ చేయగలను, ఐ కెన్ అండర్స్టాండ్ అనే వాళ్ళు ఫీల్ అయితే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్లో వాళ్ళు ప్రజెంట్ చేయగలరు. అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఫస్ట్ మన అపీరెన్స్, అంటే మన డ్రెస్సింగ్ కానీ, మన యాక్సెసరీస్ కానీ కంఫర్ట్గా ఉన్నాయి అనుకోండి, మనకి ఎటువంటి ఫియర్ ఉండదు అనమాట. అలాగే సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది సెకండరీ. ఫస్ట్ మన అపీరెన్స్. ఎంట్రీకి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు చూసేది గుడ్ లుకింగ్ అంటే అందంగా ఉన్నారని కాదు, అపీరెన్స్. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, అట్లీస్ట్ బటన్ పెట్టుకున్నారా, ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నారా, హెయిర్ కట్ ఎలా ఉంది. గర్ల్స్ అయితే ఏమన్నా మెరిసిపోయే బట్టలు వేసుకొని వచ్చారా, లేదా లైట్ కలర్స్ డిగ్నిఫైడ్ డ్రెస్లో వచ్చారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఆ ఫస్ట్ అపీరెన్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఈజ్ సెకండరీ. ఓకే, సో అలా ఇంటర్వ్యూస్కి వెళ్ళటము. అలా కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పెద్ద డౌట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ రోజులు అందరూ ఇంగ్లీష్ మీడియం రీడ్ చేస్తున్నారు. కమ్యూనికేషన్స్ అనేవి కామన్, అందరికీ ఉంటాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో కొంతమంది భయపడుతుంటారు రాంగ్ ఏమో అని.
వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ అంతే. ఇంతకుముందు రోజులు ఏంటంటే ఎక్కువ 80s 90sలో వాళ్ళు బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అయ్యేవారు. దానికంతా కూడా గ్రామర్ నేర్చుకొని అలా సెంటెన్స్ ఫామ్ చేసుకొని ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అమెరికన్ యాక్సెంట్ వీఆర్ యూజింగ్. దానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఇలాంటి 2-3 టెన్స్ అది టెన్స్ అని కూడా మనం తెలుసుకోగల. అలా 2-3 యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సేమ్ మనకి ఇంగ్లీష్ న్యూస్ వస్తుంటాయి, అవి ఫాలో అవ్వచ్చు. అలాగే మనకి ఈటీవీ న్యూస్లో కింద స్లైడ్స్ వేస్తుంటారు. 9 o'clock న్యూస్, మార్నింగ్ 7 o'clock న్యూస్. ఎవరన్నా పొలిటీషియన్స్ కానివ్వండి, హైర్ అఫీషియల్స్ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ ఆర్ హిందీ కింద స్లైడ్స్ వేస్తారు. దాన్ని ఫాలో అయిన వాళ్ళకి ఇంగ్లీష్ అనేది చాలా త్వరగా వస్తుందన్నమాట. అది కొన్ని ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు కానీ, జనరల్గా మాట్లాడే వాళ్ళు మధ్యలో ఇంగ్లీష్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ ఇంటర్వ్యూస్ ఎవరైనా చూడటం ద్వారా కూడా మనం ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా క్యాచ్ చేయొచ్చు, మనం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలా కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ కూడా ఈజీగా అటెండ్ చేస్తారనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. మనల్ని వెనక్కి లాగే వాళ్ళ గురించి, మనలో ఉన్న క్వాలిటీస్, క్యాపబిలిటీస్ని గురించి తక్కువ చేసే మాట్లాడే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా థింక్ చేయదు. మన క్యాపబిలిటీ మీద మనకే కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి ఆ బిలీఫ్ ఉండాలి. అప్పుడు మనం ముందుకెళ్ళగలం. మనకి ఏదైనా వర్క్ పర్ఫెక్ట్గా వచ్చనుకోండి, ఆ వర్క్లో ముందుకెళ్ళిపోతాం. అలాగే టాపిక్ మీద కమాండ్ ఉందనుకోండి, ఆ టాపిక్ మాట్లాడుతూ వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టేజ్ ఫియర్ ఉండదు, మనకి ఎటువంటి భయము ఏమీ ఉండదన్నమాట. సో అలా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. కాన్ఫిడెన్స్ కూడా వన్ ఆఫ్ ది యాక్సెసరీస్ అని మనం ఫీల్ అయితే, మనం ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటాము, ఎలా అన్నీ వేసుకుంటాము, వాటిలో అది కూడా ఒకటి ఇన్నర్గా ఉంటుంది అనేది మనం ఫీల్ అయితే కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్కి వెళ్తాము, కాన్ఫిడెంట్గా ఫీల్లెస్గా స్పీచెస్ ఇస్తాము. మనం అనుకున్న ఆలోచనలు కానీ, ఏవైతే మన థాట్స్ ఉన్నాయో వేరే వాళ్ళతో మనం షేర్ చేసుకోగలుగుతాము. సో ఇవన్నీ కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తామన్నమాట. సో ఇలా మన కాన్ఫిడెన్స్ని మనం పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యే క్రమంలో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ అనదర్ టాపిక్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ఆత్మగౌరవానికి సంబంధించింది, ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించింది అనమాట. అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరగాలి అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఆ నమ్మేవాళ్ళు ఆ దేవుణ్ణి కూడా విశ్వసించండి. ఆయన మన వెనకున్నారు, మన లోపల ఉన్నారు, ఆంజనేయ స్వామి ఆయన మన లోపల ఉన్నారు అనుకుంటే కొంచెం ధైర్యం వస్తుంది అందరికీ. సో అట్లా కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆయన నా వెనకున్నారు, చూసుకుంటాడనే కాన్ఫిడెన్స్ మనం ఆయన మీద పెట్టాం అనుకోండి, హ్యాపీగా వెళ్ళచ్చు. అలాగే దేవుని మీద విశ్వాసం లేని వ్యక్తులు దేవుణ్ణి విమర్శించడానికి అనర్హులు, వాళ్ళకి ఆ రైట్ లేదు ఫస్ట్. అలాగే దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని ఆయన మీద నింద మోపడానికి అర్హులు కాదు. ఆయన మీద అలిగే హక్కు వాళ్ళకున్నది. ఓన్లీ దేవుణ్ణి నమ్మేవాళ్ళే ఆయన మీద అలుగుతారు. అప్పుడు చిన్న చిన్న అలకలు చూపిస్తారు, నువ్వు ఇలా చేయొచ్చు కదా అనేసి. అంతేగాని కొంచెం మన కాన్వర్జేషన్ కదా, భగవంతునికి భక్తుడికి అనుసంధానం అనేది అంబికా దర్బార్తో పాటు ఈ కాన్వర్జేషన్ కూడా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు అలుగుతాం, నువ్వు ఇలా చేస్తావు ఎందుకు, అలా చేయొచ్చు కదా అనేది. నిజంగా అయితే దేవుడు మనకి ఏది మంచో, మనం దానికి అర్హులమా అనేది కనుక నిజమైతే ఆయన కంపల్సరీ చేస్తాడు, 100% చేస్తాడు. మనం దానికి అర్హులమైనప్పుడు దానికి మనము ఇబ్బందికరంగా ఉండదు మనకి, ఆ ప్రయత్నం చేసిన తర్వాత అనుకున్నప్పుడు దేవుడు మనకి సహకరిస్తాడు. లేదు నువ్వు దానికి వెళ్తే దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు అనుకుంటే దేవుడు మనకి సహకరించడు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అది దానికి మనము అర్హులు అనుకున్నప్పుడు సహాయం చేస్తాడు. అట్ ద సేమ్ టైం మనము దానివల్ల ఇబ్బంది పడతామేమో అని ఆయనకు అనిపిస్తే ఆ సహాయం మనం చేయడు. కాకపోతే మనం కొంచెంసేపు అలక ముంతాము, తర్వాత తెలుస్తుంది మనకి దేవుడు అలా అప్పుడు అలిగాను కానీ అలా చేయడం వల్ల నాకు ఇలా ఉన్నాను ఇప్పుడు అనేసేటువంటిది మనకు తర్వాత తెలుస్తుంది కూడా. సో అలా దేవుడి మీద కూడా కొంచెం నమ్మకం పెట్టుకొని, అంటే నమ్మకం ఉన్నవాళ్ళు నమ్మకం పెట్టుకొని మన పని మనం కాన్ఫిడెంట్తో అలాగే పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్తే కంపల్సరీ సక్సెస్ అయింది. అలాగే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుణ్ణి విమర్శించే రైట్ లేదు, దేవుడి మీద అలిగే రైట్ లేదు, దట్ ఇన్ పబ్లిక్ ప్లేస్. నేను ఎవరి గురించి చెప్పాను మీకు అర్థమై ఉంటుంది. సో లీవ్ ఇట్ టు దెమ్, వాళ్ళకి వదిలేద్దాం, మనకి ఎందుకు అవన్నీ. సో మనం నమ్ముదాము, వెనకాల ఆ స్వామి ఉన్నాడు అనుకొని మన పని మనం చేసుకుంటూ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్దాం. సో ఇలా మీ కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకోండి. థ్యాంక్ యూ.